వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన దర్యాప్తుని కొనసాగించాలి, క్లోజ్ చేయడం కాదు, ఇంకా లోతుగా దర్యాప్తు చేయాలి అని వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి చేసిన పోరాటం చాలా పెద్దది. అసలు ఈ కేసు హత్య జరిగిన దగ్గర నుంచి ఇంకా ఇప్పటికీ ఆమె పోరాటం కొనసాగుతూనే ఉంది. బహుశా ఇలాంటి పోరాటం ఎవరు చేయరేమో. ఏదో కొన్నాళ్ళు పోరాడతారు, ఇంక ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు అయిన వాళ్ళే సహకరించకుండా రివర్స్ అయిపోయిన తర్వాత అలసిపోయి వదిలేస్తారు. కానీ ఆమె ఎంతగా పోరాడుతున్నారు అని అంటే ఒక సైనికురాల్లా పోరాడుతున్నారు, యుద్ధంలో ఉన్న సైనికురాల్లాగా. పైగా ఎవరి మీద పోరాడుతున్నారు అంటే తన తండ్రిని హత్య చేసిన వరుసకు తన సోదరుల మీదే పోరాడుతున్నారు. తెలుసు, ప్రపంచం మొత్తానికి తెలుసు చంపింది ఎవరు, చంపించింది ఎవరు అని. అది ప్రూవ్ చేయాలి, న్యాయపరంగా ప్రూవ్ చేసి వాళ్ళకి శిక్షలు పడేలా చేయాలి అనేది ఆమె పట్టుదల. సిబిఐ ఒక దశ వరకు దర్యాప్తు చేసి ఇక ఛార్జ్షీట్ వేసేసిన తర్వాత ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు, దర్యాప్తుని కొనసాగించాలి, ఇంకా లోతుగా దర్యాప్తు చేయాలి అని. కన్విన్స్ అయిన సుప్రీంకోర్టు ఈ కేసు ఎక్కడైతే విచారణ జరుగుతోందో తెలంగాణ సిబిఐ కోర్టు, ఆ సిబిఐ కోర్టుకి ఈ కేసుని వెనక్కి ట్రాన్స్ఫర్ చేస్తూ దీని మీద డెసిషన్ తీసుకోమని చెప్పింది. సిబిఐ కోర్టు సిబిఐ ఈ దర్యాప్తును కొనసాగించాలని చెబుతూ చాలా విషయాలని సిబిఐ కోర్టు కొన్ని కాదు చాలా ఇంపార్టెంట్ ఏ అంశాలనైతే సునీత సీరియస్గా తీసుకున్నారో అంశాల పట్ల సిబిఐ కోర్టు ఒక రకంగా కొట్టేసిందని చెప్పాలి. ఆర్డర్ కాపీలో చాలా కీలకమైన అంశాలు ఏంటవి? వివేక మరణించిన తర్వాత అతని సమీప బంధువులకు విషయం తెలియజేయడం సహజం. ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి భారత్కి ఒక ఫోన్ వచ్చింది తెల్లవారుజామున 4:30కో 5కో, చేసింది ఎవరు, చెప్పింది ఎవరు, ఇదంతా చర్చ ఉంది కదా. ఆ విషయంలో సునీత గారు లేవనెత్తుతున్నది అది కూడా బయటికి లాగాలి అని. ఎందుకంటే దాంట్లో అసలు మర్మం ఏంటి? చెప్పిన వాడు చనిపోయాడని చెప్తాడు, కానీ ఎలా చనిపోయాడో కూడా చెప్పుండాలి కదా. అక్కడికి వెళ్ళి చూశారు కదా. జగన్ కూడా గుండెపోటుతో చనిపోయాడని చెప్పాడా, లేకపోతే ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పాడా? తెలియదు కదా. అది సునీత గారి అనుమానం. చిన్నాన్న గుండెపోటుతో చనిపోయిందని చెప్పాడా, లేకపోతే గొడ్డలి వేటుకు చనిపోయాడని చెప్పాడా? తర్వాత హూ కిల్డ్ బాబాయ్ అనేది కూడా మాట్లాడుకున్నారు. ఇటువంటి విషయాలన్నా ఆవిడికి చాలా డౌట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ సిబిఐ కోర్టు అభిప్రాయపడింది ఏంటి? ఎవరైనా మరణించారని తెలిసినప్పుడు సమీప బంధువులకు తెలియజేయడం సహజం కదా అనేది సిబిఐ కోర్టు అభిప్రాయపడింది. వివేక హత్య విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి భారత్కి చెప్పడంలో తప్పు లేదని కూడా అంది సిబిఐ కోర్టు కన్విన్స్ అయింది. ఆ చెప్పినవాడు ఎందుకు చెప్పాడనే ఉద్దేశంలో చెబుతారు, సొంత బంధువులు చనిపోయారు కాబట్టి ఎవరో ఫోన్ చేసి సమాచారం అందించుంటారు అని కోర్టు కన్విన్స్ అయింది. అలాగే రాజారెడ్డికి చిన్నకొండారెడ్డికి ఏవో చిన్న ఆస్తి తగాదాలు ఉన్నంత మాత్రాన సాక్ష్యాలు లేకుండా ఆరోపణ చేయాలి. కొండారెడ్డికి ఏదో ఈ హత్యలో సంబంధం ఉందనో ఇంకోటనో ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళకేవో చిన్న గొడవలు ఉండొచ్చు, అంత మాత్రాన ఇది చేయలేము మనం అని కూడా కోర్టు. సో ఇటువంటివి ఏవైతే సునీతారెడ్డి గారు కీలకమని భావిస్తున్నారో వాటిని కోర్టు పెద్దగా పరిగణలోకి తీసుకోకుండా కిరణ్ యాదవ్, ఆ ప్రకాష్ రెడ్డి మనవడు అర్జున్ రెడ్డి మధ్య జరిగిన మెసేజ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఒక్క విషయంలోనే, నిజానికి అవి అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ ఆ ఒక్క విషయంలో మాత్రమే దర్యాప్తు చేయండి అని సిబిఐ కోర్టు సిబిఐని ఆదేశించింది. ఈ అంశాన్ని బేస్ చేసుకుని ఆమె సునీతారెడ్డి గారు హైకోర్టులో సవాల్ చేయబోతున్నారు. సిబిఐ కోర్టు ఇచ్చిన ఆర్డర్ని అప్పీల్కి వెళ్తున్నారు. ఆమెకు అవకాశం ఉంది కాబట్టి అప్పీల్కి వెళ్తున్నారు. నిజానికి ఇవన్నీ జనసామాన్యంలో జరుగుతున్న చర్చనీయాంశాలు. ఏంటవి అంటే చంపింది ఎవరు, చంపించింది ఎవరు అనేది అసలు మెయిన్ ఇది.
ఎందుకు ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి అప్పుడేమో నారాసుర రక్త చరిత్ర అని, గుండెపోటు అని, గొడ్డలి వేటని, మన్నని, మశానం అని, సిబిఐకి ఇవ్వాలని కేసు ఒకసారి, ఆయన ముఖ్యమంత్రి అయినాకేమో సిబిఐకి ఇవ్వద్దని, చిన్నానని ఎవరో లేడీ ఆయనకు అక్రమ సంబంధం ఉంది వాళ్ళు చంపించారని ఆయన పత్రికలో రాయడం, సిబిఐకి ఇవ్వాలని మాట్లాడిన మనిషి ముఖ్యమంత్రి అవగానే సిబిఐకి ఇవ్వద్దని కేసు వెనక్కి తీసుకోవడం, సిబిఐకి ఇవ్వాల్సిందే అని చెప్పి సునీత ఫైట్ చేస్తూ ఉంటే సిబిఐకి ఇస్తే అవినాష్ రెడ్డి బీజేపీలో చేరిపోతాడని చెప్పడం, ఆమె చెప్పిన మాట సునీతారెడ్డి గారు కోట్ చేసిన వాస్తవం. తర్వాత విజయసాయిరెడ్డి గుండెపోటు అని ఎలా చెప్పాడు, సాక్షిలో గుండెపోటు అని ఎవరు చెప్పారు, ఎందుకు ఎలా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళి గొడ్డలి వేటు 7 దెబ్బలు 7 పోట్లని ఆయన ఎలాగా చెప్పేశాడు, రక్తం తుడిచింది ఎవరు, కట్లు కట్టింది ఎవరు, కట్లు కట్టినా కూడా గుండెపోటుని ఎలా గుండెపోటుకి కట్లు కట్టడం ఏంటి, ఎవరు పిచ్చోళ్ళు చేస్తారు వీళ్ళు. ఇలాంటివన్నీ చాలా మైక్రో ఇష్యూస్ ఉన్నాయి. ఆ సిఏ ఎందుకు అలా చేశాడు, ఆ సాక్షులు ఎందుకు అనుమానాస్పదంగా మరణించారు. ఒక రకంగా చెప్పాలంటే 1-2 కూడా అంటే చిన్న చిన్న విషయాలకు కూడా సీరియస్గా తీసుకునే సిబిఐ దీన్ని ఎందుకు సీరియస్గా తీసుకోలేదు. చిన్న చిన్న విషయాలకి కాస్తంత దూరానికి కూడా హెలికాప్టర్లు విమానాలు వాడే జగన్మోహన్ రెడ్డి కడపలో జరిగిన పులివెందులు జరిగిన హత్యకి చిన్నానని చూసుకోవడానికి హైదరాబాద్ నుంచి సుదీర్ఘమైన కారు ప్రయాణం ఎందుకు చేశాడు. ఆ రోజు భారతిని జగన్ని హైదరాబాద్ నుంచి పులివెందులు తీసుకెళ్లిన డ్రైవర్ నారాయణ అనుకుంటా అతని పేరు, అతను ఎందుకు అనుమానాస్పదంగా మరణించాడు. ఇది చాలా ఉన్నాయి ఇందులో తీయడానికి. సో వీటన్నిటినీ దర్యాప్తు చేయాలి అనేది చూడండి. నేనే ఇంతసేపు చెప్పాను అందులో ఉన్న అనుమానాలు, లూప్ హోల్స్ వదిలిపెడితే గంట చెప్తాను. ఇంకా మనమే చూసిన వాళ్ళకే మనకే ఇంత విషయం తెలిస్తే సిబిఐకి ఎందుకు తెలియట్లేదు. ఇవన్నీ చేసిన సునీత గారి మనసు ఎలా ఊరుకుంటుంది, దర్యాప్తు చేయొద్దు. అందుకని ఆమె అప్పీల్కి వెళ్తుంది. సో కానీ దర్యాప్తు చెయ్యాలా వద్దా అని చెప్పడం వరకు కోర్టు ఓకే, కానీ కోర్టు ఏ అంశాల మీద దర్యాప్తు చేయాలో కూడా సూచించే ఇది ఉంటుందా, పరిధి ఉంటుందా కోర్టుకి అంటే నాకు తెలీదు. కోర్టు దర్యాప్తు చేయాలా వద్దా, సిబిఐ కంటిన్యూ చేయాలా లేదా అనేది ఒక అంశం. ఆ విషయంలో చేయమని చెప్పొచ్చు, లేదని చెప్పొచ్చు. కానీ పర్టికులర్గా ఈ అంశం ఒకటే చేయండి మిగతా అవసరం లేదు అని కూడా కోర్టు వారు చెప్పారు, గౌరవ సిబిఐ న్యాయస్థానం వారు చెప్పారు. ఆ చెప్పే పరిధి కోర్టుకు ఉంటుందా అనేది కూడా కొంచెం చర్చనీయాంశంగా ఉంది. ఇది చాలా కీలకం. అసలు సునీత గారు ఇప్పుడు హైకోర్టుకు వెళ్లడం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉంటుందా, ఈ అంశాలు ఇవన్నీ చాలా కీలకంగా. వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తుని అన్ని కోణాల్లో విచారణ జరపాలి, కంటిన్యూ చేయాలని సునీతారెడ్డి గారు హైకోర్టుకు వెళ్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కాబట్టి దీని మీద చర్చలో మనతో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు, అలాగే తెలంగాణ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ సిద్ధం వెంకటేష్ గారు ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్వకేట్ విద్యాసాగర్ గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా వెంకటేష్ గారు నమస్తే అండి. ఇప్పుడు సిబిఐ కోర్టు చాలా క్లియర్ గా చెప్పింది కదా పాయింట్స్, నేను చదివాను ఇందాక. ఇంకా మళ్ళీ సునీత గారు హైకోర్టుకు వెళ్ళాలని ఆలోచన అనేది కరెక్టేనా? కరెక్టే అండి. ఎందుకు? 100%. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం టేక్ టైం ప్లీజ్. సునీత గారు సుప్రీం కోర్టుకి 33 పాయింటర్స్ తో వెళ్ళారండి. అంటే ఇవి డిఫెక్ట్స్ ఉన్నాయి, డెఫిషియన్సీ ఉన్నది ఇన్వెస్టిగేషన్ లో ఇవన్నీ. దాన్ని సుప్రీం కోర్టు చూసి అందులో ఇవి ఉన్నా ఇవి లేదు అమ్మ దిస్ ఇస్ నాట్ కరెక్ట్, కింద కోర్టుకి వెళ్ళి ఫైల్ చేయండి అన్నారు. కింద కోర్టులో ఫైల్ చేశారు సార్. కింద కోర్టులో అవే పాయింటర్స్ రైజ్ చేశారు. రైజ్ చేసిన తర్వాత కోర్టు అన్ని విని నెంబర్ ఆఫ్ డెసిషన్స్ ఆవిడ చూశారు. 161 పేజెస్ ఆర్డర్ ఇచ్చారు. అందులోని మెయిన్ గా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ పాయింట్ రైజ్ చేశారండి. అరౌండ్ 5:30కే అప్పుడు సీఎం గారికి మెసేజ్ వచ్చిందని చనిపోయారని. మీరు ఇక్కడ దీని బ్యాక్గ్రౌండ్ కూడా చూడలేదు. ఇదే కాన్స్పరసీ కేసు అని మొదట రిపోర్ట్ అని
అది ఎవరు అనేది కనుక్కోవాలి, ఎవరు దీన్ని డిజైన్ చేశారనేది. సో అరౌండ్ 5:30కి అజయ్ కల్లం గారికి చెప్పారు ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చనిపోయారని. కానీ ఆయన స్టేట్మెంట్ తర్వాత విత్డ్రా చేసుకుని అది అంటే అంతకు ముందే ఆయనకి ఎట్లా ఇన్ఫర్మేషన్ ఎలాగొచ్చింది అనేది ఇన్వెస్టిగేట్ చేయమని సునిధి గారు ఆవిడ ఒక పాయింట్ రైజ్ చేశారు. దాన్ని కోర్టు కాదని చెబుతూ దానికి ఇచ్చిన రీజన్స్ టెనబుల్ గా లేవండి. అంటే కాన్ఫిడెన్స్ వేసే లేదు. ఇప్పుడు ఆయన దానివల్ల మనకి ఏం తెలుస్తుంది అంటారు. ఇప్పుడు ఆయన వేరే ఇద్దరు ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళ స్టేట్మెంట్ మొత్తం అసలు ఏం జరిగిందో అక్కడ ముందు కదా ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎవరు దీన్ని చేశారనేది తెలుస్తుంది. దానికి అక్కర్లేదు ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈ పాయింట్ మీద అక్కర్లేదని చెప్పారు. అది కరెక్ట్ కాదు సార్. అది బికాస్ పారా నెంబర్ 71 లో అది చూస్తే ఆ పర్టికులర్ పాయింట్ మీద ఇంక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అక్కర్లేదని మనం కోర్టు ఎట్లా తెలుస్తుంది? ది జెనిసిస్ ఆఫ్ ది అఫెన్స్ ఏమో అదే, దాని మీద సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే ఈ కేసులోని మొదటి నుంచి ఫేర్ ఇన్వెస్టిగేషన్ జరగలేదని కేసు ఉంటానే ఉంది. మన లోకల్ పోలీస్ చేశారు, తర్వాత సిఐడి చేశారు, తర్వాత సిబిఐకి ఇచ్చారు. సో వన్ థింగ్ ఈజ్ షూర్ దట్ ఫేర్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు అనేది ఇది. సో ఇంకో పాయింట్ ఏంటంటే అందరూ అనుమానం, ఇందాక మీరు ముందు చెప్పినట్టు అందరూ అనుమానం పలానా వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది లేదు అని తెలుసుకోవడానికి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయండి అంటే అది అక్కర్లేదని మనం ఎట్లా చెప్తామండి? ఇన్వెస్టిగేషన్ చెయ్యనండి, దానివల్ల వచ్చిన కోర్టుకు కానీ ప్రజలకు కానీ వచ్చిన ఇబ్బంది ఏముంది? ఇంకోటి ఏంటంటే ఇట్స్ ఎ వెరీ వ్యాలిడ్ పాయింట్. 5:30కే ఆయన మీటింగ్ పెట్టుకోవడం, అంతకు ముందే వాళ్ళ వైఫ్ కి తెలిసి మెసేజ్లు రావడం. ఇంకోటేమో 1:40కి ఒక మెసేజ్ ఉందండి, అది వైఫ్ ఆఫ్ దిస్ ఎక్స్సీఎం కి. అవన్నీ ఎలా ఇన్వెస్టిగేషన్ ఎక్కడ ఉంది? అవి చేస్తేనే కదా బయటకు వస్తుంది. దానికి అక్కర్లేదని కొట్టేశారు. అంటే వెంకటేష్ గారు చెప్పండి ప్లీజ్. సారీ చెప్పండి. ఫైనల్ గా నేను ఒకటి చెప్తాను సార్. ఆయన ఆర్డర్ ఇన్ ది రిజల్ట్ ది పిటిషన్ is partly allowed, directing further investigation with regard to exchange of messages in the midnight on 15/3/2019 between Kiran Yadav, who is the brother of accused number 2, and Arjun Reddy, who is the maternal grandson of Y.S. Prakash Reddy, and their role, if any, to conduct further investigation above referred area only. అంటే there is a rider, only investigation in respect of messages between Arjun Reddy and Kiran Reddy. వాళ్ళిద్దరు మెసేజ్లు ఇన్వెస్టిగేట్ చేయమన్నారు, వాళ్ళిద్దరి మధ్యన ఉన్న మెసేజ్లని. దెర్ ఇస్ అ రైడర్ ఇన్ దిస్. ఇఫ్ సపోజ్ అర్జున్ రెడ్డి ఒక మెసేజ్ ఇచ్చారనుకోండి వేరే వాళ్ళకి, అన్నా నువ్వు చెప్పిన పని చేసానని, దాని మీద ఇన్వెస్టిగేషన్ అక్కర్లేదా? ఇక్కడ మీరు చెప్తున్న దాన్ని బట్టి మీరు అంటున్న మీ మాటల్లో నాకేం సౌండ్ వస్తుందంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ 4:00కి తెల్లారదన్న మీటింగ్ కూడా ఒక ఎల్బి క్రియేట్ చేసుకోవడం కోసం పెట్టుకున్నాడని అనుకుంటున్నారా? అంతే కదండి. ఎల్బి అది ఎప్పుడు 2-edged వెపన్ అన్నమాట. ఒకటి ఆయన సేవ్ చేసుకోవడానికి, ఇంకోటి ఆయన చేసిన పని ఆయన బుక్ అవడానికి కూడా అవుతుంది. ఇప్పుడు ఆయనకి ముందే వచ్చిందంటే నేనే ఆర్డర్ వేసి ఉండొచ్చు, పని అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంటిమేట్ చేసి ఉండొచ్చు. పాపం ఆయన అమాయకుడు, ఆయన మాతోనే ఉన్నాడు ఆ టైంలోనే వీళ్ళతో చెప్పించుకోవచ్చు అని ముందే ఎలిబి అది చెప్పించడానికైనా పోనీ చెప్పించడం కూడా ఫస్ట్ టైం మాకు చెప్పారు, చక్కగా బుక్ చేశారు. తర్వాత వాళ్ళేమో రిట్రాక్ట్ చేసుకున్నారు స్టేట్మెంట్ ని. ఇంకో ఇద్దరిని ఇన్వెస్టిగేట్ చేయాలని సునీత్ గారు అడిగారు, దాన్ని కోర్టు అక్కర్లేదని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే లీగల్ గా ఇట్ ఈస్ సెటిల్డ్ అండ్ ఎస్టాబ్లిష్డ్. కోర్ట్ కెన్ మానిటర్ ది ఇన్వెస్టిగేషన్ బట్ కెనాట్ డైరెక్ట్ the investigation agency to conduct investigation on particular aspect. మానిటర్ చేయొచ్చు, డైరెక్షన్స్ ఇవ్వడానికి లేదు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అంటే కోర్టు ఇప్పుడు దర్యాప్తుని కంటిన్యూ సిబిఐ మీరు చెప్తే చేస్తామని సిబిఐ అన్నది,
మీరు చెప్తే చేస్తాము అని కోర్టుకు చెప్పింది సిబిఐ. సో కోర్టు మీరు కంటిన్యూ చేయండి దీంట్లో అని మాత్రమే చెప్పాలా, అంతేగాని ఈ పర్టికులర్ ఏరియాస్ మాకు ఆ పాయింటర్స్ ఇచ్చాడు. వి ఫీల్ దట్ దేర్ ఈస్ సమ్ డెఫిషియన్సీ ఇన్ ది ఇన్వెస్టిగేషన్, యూ కండక్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పాలి తప్ప నువ్వు 33 పాయింట్లలో 32 చెయ్యక 33 కూడా చెయ్యి. కానీ అది ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దిస్. ఇఫ్ సపోజ్ అర్జున్ రెడ్డి ఎవరికో మెసేజ్ ఇస్తాడు సార్, కిరణ్ రెడ్డి ఎవరికో మెసేజ్, వాళ్ళిద్దరి మధ్య కాకుండా వేరే మెసేజ్ విచ్ ఈజ్ ఇంక్రిమినేటింగ్, దాని మీద ఇన్వెస్టిగేషన్ అక్కర్లేదా? ఎందుకంటే అందులో ఓన్లీ అని ఇచ్చారండి ఆర్డర్ లో, ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మెసేజెస్ బిట్వీన్ అర్జున్ రెడ్డి అండ్ కిరణ్ రెడ్డి. What about if these two people have given an incriminating evidence లేకపోతే ఒక పాయింట్ టు అదర్ పీపుల్, దాన్ని ఇన్వెస్టిగేట్ చెయ్యొద్దా అండి? రైట్ రైట్. అండ్ ఇట్ ఈస్ సెటిల్ లా. ఇది సుప్రీం కోర్టు, మన ఆంధ్రప్రదేశ్ కోర్టు అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చీఫ్ జస్టిస్ ప్రభాకర్ శంకర్ మిశ్రా గారు ఉన్నప్పుడు చెప్పారన్నమాట, కోర్ట్ కెన్ ఆల్వేస్ మానిటర్ ది ఇన్వెస్టిగేషన్ but it cannot supervise or direct the investigation in particular aspect. నువ్వు ఇలాగే చెయ్యి, నువ్వు ఇదే చెయ్యి అని చెప్పడానికి లేదండి. అండ్ యూ కెన్ ఫాలో ది మానిటర్ అనేది మనకి లాలూ ప్రసాద్ కేసులో కూడా ఉందండి. అందులో ఇలా గందరగోళం అయితే సుప్రీంకోర్టు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి దెన్ వాళ్ళు మీరు చేసిన ఇన్వెస్టిగేషన్ అంతా మాకు రిపోర్ట్ చేయండి అని అడిగారే తప్ప మీరు ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ లో లాలూ ప్రసాద్ ని ఇన్వాల్వ్ చేయండి, అలాగే ఇన్వెస్టిగేట్ చేయండి, ఈయన్ని తీసేయండి, ఇలాగ ఇన్వెస్టిగేట్ చేయండి అనే డైరెక్షన్ ఎక్కడా ఉండదండి. రైట్. ఒక్క నిమిషం సార్ విద్యాసాగర్ గారు, ఇప్పుడు ఈ కేసులో, ఈ హత్య కేసులో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి లేదా ఇంకెవరో మొత్తం మీద వీళ్ళ బంధువులంతా కుటుంబ సభ్యుల మీదనే కదా ఆరోపణలు, వాళ్ళందరూ నిందితులుగానే కదా విచారణకు హాజరయ్యారు, ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారు, వీళ్ళందరూ బెయిల్ మీద ఉన్నారు, నిందితులుగా ఉన్నారు. ఆ నిందితులుగా ఉన్నాళ్ళలో ప్రధాన వ్యక్తిగా ఉన్న అవినాష్ రెడ్డే జగన్మోహన్ రెడ్డి గారికి తెల్లారుజాము 4:30కో 5కో ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. ఇప్పుడు జడ్జి గారు, కోర్టు వారు ఏమన్నారు అని అంటే బంధువులు మరణించిన విషయాన్ని చేరవేయడంలో తప్పులేదు అన్నారు. ఓకే, అది ఫ్యాక్ట్, నో డౌట్. కానీ ఆ చేరవేసిన వ్యక్తి ఇప్పుడు నిందితుడుగా ఉన్నాడు. చేరవేసిన వ్యక్తి ఇప్పుడు నిందితుడుగా ఉన్నాడు కదా. చేరవేసిన వ్యక్తి నిందితుడుగా ఉన్నప్పుడు బంధువు చేరవేశాడు అనుకోవాలా, నిందితుడు చేరవేశాడు అనుకోవాలా? అంటే దిస్ ఈజ్ మై డౌట్. గుడ్ ఈవినింగ్ వికే గారు, మీకు ఇద్దరు తోటి ప్యానలిస్ట్ నమస్కారం. ఇక్కడ అసలు సిబిఐ కోర్టుకి, నాంపల్లి సిబిఐ కోర్టుకి నువ్వు ఈ పరిధిలోనే ఇన్వెస్టిగేషన్ చెయ్యి అని చెప్పే రైట్ కోర్టుకి ఎక్కడ ఉంది? నాకు తెలియదు, కోర్టు వారు చెప్పారు. ఇంకోటి, కోర్టు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డ్యూటీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేస్తాడు. వాళ్ళు ఫైల్ చేసిన తర్వాత దాంట్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే అప్పుడు కోర్టు అడగాల. కానీ కోర్టు మానిటర్ చేయొచ్చు, కానీ రిపోర్ట్స్ అడగొచ్చు, కానీ నువ్వు ఇన్వెస్టిగేషన్ ఇట్లా చెయ్యి అని చెప్పే రైట్ ఏ కోర్టుకైనా ఈ కాన్స్టిట్యూషన్ లో కేటాయింపబడిందో ఆ రకమైనటువంటి ప్రొవిజన్ ఎక్కడైనా నెవర్. ఫస్ట్ టైం మనం వింతలు విశేషాలు ఈ వివేకానంద మర్డర్ కేసులో ఒక క్రిమినల్ కేసుని ఏ రకంగా టర్న్ చేసి మిస్ఇంటర్ప్రిటేషన్ చేసుకొని ఎట్లా దీన్ని బ్లీడ్ చేసేయచ్చు, కంప్లీట్ గా కేసు ఎట్లా చంపచ్చు అనడానికి ఈ కేసు ఒక కేస్ స్టడీ. వివేకానంద రెడ్డి గారి కేసు అసలు కోర్టుకి ఏం రైట్ ఉందండి? ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నారో కంప్లైనెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ అందరికీ తెలిసిన సత్యం ఏంటంటే ఎవరైతే ఏదైనా క్రిమినల్ కేసులో ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని ఫర్దర్ గా కంప్లైంట్ ఇన్వెస్టిగేషన్ అంటే ఏదన్నా ఫర్దర్ గా కేసు డెవలప్మెంట్ లో మళ్ళీ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏ కంప్లైనెంట్ ఉంటాడో తన డౌట్ ప్రకారము కేసు ఇన్వెస్టిగేషన్ చేసి కంప్లైనెంట్ డౌట్ తీర్చి కంప్లైంట్ ఇచ్చినటువంటి ఏమైనా
కంప్లైంట్ లో పేర్లు ఏదైనా ఇచ్చి ఉంటే దాని ప్రకారం చేసి వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేసే బాధ్యత వరకు మాత్రమే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ పాత్ర. అంటే ఇక్కడ కంప్లైనెంట్ ను సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తో పాటు కోర్టుకు బాధ్యత ఉంది. అది అంతే తప్ప ఇక్కడ కంప్లైనెంట్ సుప్రీంకోర్టు వరకు పోయి ఆర్డర్ తీసుకొచ్చుకొని ట్రయల్ కోర్టులో దాన్ని విచారం చేయమంటే ఆవిడ ఏవైతే 33 పాయింట్లలో నీ పాయింట్లు నీది కరెక్ట్ అవునా కాదా, వాటి వైబిలిటీ ఉందా లేదా, వాటిలో గ్రీవియన్స్ ఉందా లేదా అని ఎప్పుడు తెలియాలా? ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చెప్పాలి ఆవిడ రేస్ చేసిన పాయింట్ సహాయతకుమా అవునా కాదా అనేది. కోర్టే ప్రీమెచ్యూర్డ్ గా ఎట్లా డిసైడ్ చేస్తుందండి? నాకు అర్థం కాదు. ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎట్లా డిసైడ్ చేస్తుంది కోర్టు? ఇది అవసరం లేదనేది ఎట్లా చేస్తుంది? మరి కంప్లైనెంట్ కు న్యాయం ఎట్లా చేసినట్టు కోర్టు ఇక్కడ? సో ప్రైమా ఫేసీలో సునీత గారి ఫండమెంటల్ రైటును ఈ ఆర్డర్ ద్వారా చంపేసింది. చెప్పాలంటే ఒక రకంగా చంపింది. ఆవిడకి రావాల్సినటువంటి, ఆవిడ పోరాడుతున్నటువంటి ఏదైతే పోరాటం ఉందో, న్యాయం కోసం ఉందో, కోర్టే చంపేస్తే ఇంకా మరి ఎట్లాగా అది కరెక్ట్? అది నేను నిజంగా అది విన్నప్పుడు నాకు షాక్ అయింది. అంటే ఈ రకం కూడా ఆర్డర్ ఇవ్వచ్చా అని. మీరు చూడండి, అప్పీల్కి వెళ్తే ఖచ్చితంగా మొట్టికాయలు పడ్డం ఖాయం, దాంట్లో డౌట్ ఏం లేదు. అసలు ఎవరైతే కంప్లైంట్ ఉంటారో కంప్లైంట్ డౌట్ ని తీర్చాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేషన్కి కోర్టుకి ఉందా లేదా? అది ఫండమెంటల్ పాయింట్. హత్యలో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారా లేదా, హత్యలో ఇన్వాల్వ్ అయ్యారు, అవినాష్ రెడ్డి పాత్ర ఉందన్న విషయం సిబిఐ కోర్టు తేల్చి నిందితుడిగా చేర్చింది ఆ కేసులో. ఇందాక వెంకటేష్ గారు చెప్పినట్టు మెసేజ్లు ఏమని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? ఏమైనా ఇచ్చి ఉండొచ్చు. అంటే బంధువులకి చనిపోయారని చెప్పి ఇంటిమేషన్ ఇచ్చి ఉండొచ్చు. ఏ రకంగా చనిపోయారనేది ఇంటిమేషన్ ఇక్కడ. దట్ ఈస్ ద కోర్ పాయింట్ ఇన్ దిస్ కేస్. సునీత గారు ఆ విషయం మీద మాట్లాడుతున్నారు. ఏ రకంగా చనిపోయారని ఇన్పుట్ పోయింది. ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు పాత్ర మీద చేయాల్సిన అవసరం లేదు అని కోర్టు ఇంత ప్రీమెచ్యూర్డ్ గా ఎట్లా డిసైడ్ చేస్తుంది అంటున్నా నేను. పైగా ఆ టైంకి జగన్మోహన్ రెడ్డి 5-6 తెల్లవారుజామున చీకటితోనే 3-4 మీటింగ్ పెట్టుకోవడం కూడా యాదృచ్ఛికమా ఎలిపినా అనేది కూడా నో దట్ ఈస్ డిఫరెంట్. నేననేది ఎవరైతే హత్య గావించబడినటువంటి కూతురు, ఆమె కంప్లైనెంట్, ఆవిడ ఫలానా అంశాల్లో మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలా నాకు అనుమానం ఉందన్నప్పుడు అనుమానం నివృత్తి చేయాల్సిన అవసరం, ఇన్వెస్టిగేషన్ చేయకుండా నివృత్తి చేస్తారా? ఇన్వెస్టిగేషన్ చేసి నివృత్తి చేస్తారా? ఇప్పుడు వెంకటేష్ గారు మాట్లాడిన టెర్మినాలజీ నేను మాట్లాడలేను, ఎందుకంటే ఆయన ఒక ప్యూర్ అడ్వకేట్ గా మాట్లాడారు. నేను నా లీగల్ నాలెడ్జ్ ఉన్నా, నేను పొలిటికల్ లీడర్ గానే మాట్లాడాలా. నేనేమంటానంటే ఆవిడ కంప్లైంట్, ఆవిడ ఇన్వెస్టిగేషన్ చేయకుండా కోర్టు ఎట్లా డిసైడ్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద విచారణ అవసరం లేదని? అంటే కోర్టు ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేసిందా ప్రైవేట్ గా? దట్ ఈస్ ద పాయింట్ హియర్. కోర్టు ఎట్లా చెప్తుంది వెరీ ప్రీమెచ్యూర్డ్ గా? కోర్టుకి ఉన్న రైట్ ఏంటి? కోర్టుకు రైట్ అని ఎట్లా అంటానండి? 100% కోర్టుకు రైట్ అని ఎలా ఉంటాం? కోర్టుకు విచక్షణాధికారాలు ఉంటాయి. జడ్జి గారికి కాదు. సాగర్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ సిస్టమ్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద ఆనరబుల్ కోర్ట్స్. ఒక మాట ఆగండి, దయచేసి ఆగండి సార్, మిమ్మల్ని ఆపట్లేదు. మీరే చెప్పండి దయచేసి. లెట్ మీ సే సంథింగ్. కోర్టు జడ్జిమెంట్ల మీద మనం అభిప్రాయాలను వ్యక్తం చేసే రైట్ మాత్రమే మనకు ఉంటుంది. కానీ కోర్టు యొక్క అధికారాలను లేదా కోర్టుకు హక్కు ఎక్కడిది అని మాత్రం వీ షుడ్ నాట్ అని నాకున్న నాలెడ్జ్తో చెప్తున్నా. దయచేసి మీరు మాట్లాడే మాటకు మళ్ళీ మీరు జాగ్రత్తగా రెస్పాన్సిబుల్. ఒక్క నిమిషం ఆగబ్బా దయచేసి. This debate or myself or my organization is not responsible for your comments, right? No problem. Yes. నేను చెప్తున్నా కోర్టు కూడా విత్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ లోనే పనిచేస్తుందా, అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ లో పనిచేస్తుందా? విత్ ఇన్ ది కాన్స్టిట్యూషన్, విత్ ఇన్ ది కాంటెక్స్ట్, విత్ ఇన్ ది యాజ్ పర్ వీటి ప్రకారమే లీగల్ దీని ప్రకారం చేస్తారు. నేను కూడా ఆ పరిధిలోనే మాట్లాడుతున్నా. అలాగే మాట్లాడండి.
నేను ఆ పరిధిలోనే మాట్లాడుతున్నా. నేను ఎక్కడ వ్యక్తిగతంగా జడ్జిని వ్యక్తిగతంగా ఎందుకు అంటారు ఎవరైనా? కోర్టు పరిధి గురించి మాట్లాడుతున్నా. ఓకే, నేను కోర్టు పరిధి గురించి మాట్లాడుతున్నా. ఇక్కడ కోర్టు పరిధి, ఖచ్చితంగా కోర్టు పరిధి గురించి మాట్లాడే రైట్ ప్రతి ఒక్క పౌరుడికి ఉంటది ఈ దేశంలో. అంటే కోర్టు గురించి అసలు కోర్టు అంటే మాట్లాడకుండా ఉండాలంటారా ఏంటి? అంటే కోర్టు గురించి ఏం మాట్లాడకూడదా? డెమోక్రసీలో లేదా? కోర్టు గురించి మాట్లాడే రైట్ ఉంది, చట్టం గురించి మాట్లాడే రైట్ ఉంది, రాజ్యాంగం గురించి మాట్లాడే రైట్ ఉంది. ఇక్కడ వ్యక్తిగత క్రిటిసిజం కాదు, జడ్జిమెంట్ క్రిటిసిజం కాదు. వీఆర్ డిస్కసింగ్ ఆన్ ద కేస్. నేనేమంటున్నాను, కోర్టు అసలు ప్రైమా ఫేసి ఇన్వెస్టిగేషన్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్వెస్టిగేషన్ ఎట్లా వద్దంటది? ఇప్పుడు రేపొద్దున ఇదే పాయింట్ మీద వెంకటకృష్ణ గారు లీగల్ గా ఒక్క పాయింట్ చెప్తానండి, మిమ్మల్ని అపోజ్ చేస్తూ. మిమ్మల్ని it is established law. It is established law. Courts cannot dictate the specific angle from which an action should be conducted or which agency must investigate the case. So you 100% established law అండి. ఈ యాంగిల్లో అది ఓకే. నేను అనేది అట్ట కాదు వెంకటేష్ గారు. నేను ఎందుకు సాగర్ ని వారించానంటే, కోర్టుకేం రైట్ ఉంది అనే పదం వాడాడు ఆయన. ఆ పదం కోర్టుకే రైట్ ఉంది అంటే సంథింగ్ లా ఇది అంటే దానికి అగెన్స్ట్ గా వెళ్ళకూడదు కదా సార్. అది ఎవరైతే ఎవరైనా కావచ్చు, కానీ కోర్టు కొంచెం మనం కోర్టు విషయంలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. అందుకని నేను వెంకటేష్ గారు చెప్పింది 100% కరెక్ట్. ఆయన చెప్పింది కాంటెక్స్ట్ అర్థం చేసుకోండి. విత్ ఇన్ ది లాలోనే కోర్టు పని చేయాలంటున్నా నేను. కోర్టుకు కూడా రాజ్యాంగ పరిమితులు ఉంటది, కోర్టు టు కోర్టు రాజ్యాంగ పరిమితులు ఉంటది. ఆ రాజ్యాంగ పరిమితుల లోపల మాత్రమే అన్నిటికంటే మించి, కోర్టు కంటే మించి మళ్ళీ చెప్తున్నాను నేను, ఒక వ్యక్తి ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో చాలా పవర్ఫుల్. అవునండి, నిజమే. చెప్తారు కదా, గివ్ మీ ఫ్రీడమ్ ఆర్ గివ్ మీ డెత్ అని కూడా అంటారు కదా. కాబట్టి ప్రాథమిక హక్కుని కాపాడాల్సిన బాధ్యత అన్ని వ్యవస్థల మీద ఉంటది. ఫైనల్ గా కోర్టుల మీదే ఎక్కువ ఉంటది కూడా ఆ హక్కు కూడా. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ విషయంలో ఆవిడ మళ్ళీ అప్పీల్కి వెళ్తున్నారు కాబట్టి ఒక్క నిమిషం సాగర్, ఒక్క నిమిషం ఇక్కడ సునీత గారు తన ప్రాథమిక హక్కు ఏంటంటే తనకు న్యాయం జరగాల కోరుకోవడం అన్నది ఈ కాన్స్టిట్యూషన్ లో పొందుపరిచిన విధంగా పనిచేసే వ్యవస్థలో కోరుకునే రైట్ ఆమెకు ఉన్నప్పుడు, ఆమె కోరికను ఆమె రైట్ ను కిల్ చేసే, వితౌట్ ఇన్వెస్టిగేషన్ కిల్ చేసే రైట్ ఈ కోర్టుకు లేదు అని నేను అంటున్నా. నేను దట్ ఈస్ మై పాయింట్. ఇదే పాయింట్ మీద రేపు పొద్దున ఆవిడ హైకోర్టుకు పోయింది అనుకోండి, హైకోర్టు సడన్లీ, నేను మళ్ళీ చెప్తున్నా, హైకోర్టు సడన్లీ ఆవిడ అప్లికేషన్ ని కన్సిడర్ చేస్తుంది వితౌట్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, వితౌట్ డూయింగ్ ఎనీథింగ్. యూ టెల్ దట్ ఈ పరిధిలో. ఇంకోటండి, ఇంకో విషయం ఒక్క ముక్కలో చెప్తాను. ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ని నువ్వు ఈ రకంగానే పనిచేయనే రైట్ ఈ ఏ వ్యవస్థ కన్నా ఉందా? లేదు. ఈ దేశంలో వ్యవస్థకు లేదు. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గనక ఇది 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 నేను చేసిన ఇన్వెస్టిగేషన్, మీరు సాటిస్ఫై అవ్వలేదు, యూ చేంజ్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. నేను పక్కకి వెళ్ళిపోతా, మీరు ఇంకో ఇన్వెస్టిగేషన్ చేసి ఆఫీసర్ చేసుకోమని చెప్తాడు. అంతే తప్ప ఇన్వెస్టిగేషన్ తప్పు కాబట్టి ఉరి తీస్తామని చెప్పే రైట్ ఉండదా వ్యవస్థలకి? దట్ ఈస్ రైట్. అతనితో సాటిస్ఫై కాకపోతే ఇంకో వ్యక్తితో చేయించుకో. దిస్ ఇస్ ద వాట్ అవర్ కాన్స్టిట్యూషన్. ఇదే మన కాన్స్టిట్యూషన్ చెప్తుంది వెంకటకృష్ణ గారు. రైట్, ఓకే. ఒక్క నిమిషం సాగర్, సత్యమూర్తి గారు, ఇప్పుడు కోర్టు వారు అంటున్నది ఏంటంటే, మరణించిన తర్వాత ఎవరైనా వ్యక్తి మరణించిన తర్వాత అతని సమీప బంధువులకు విషయం తెలియజేయడం సహజం. అది మామూలుగా జరిగేదే కదా, అది ఎవరమైనా. కానీ ఇక్కడ మరణం అనేది అనుమానాస్పదం కాబట్టి అనుమానాస్పదంగా ఉన్నదాన్ని కన్వే చేశారు అనేది ఒకటి. నేను ఇందాక అడిగిన ప్రశ్నే, ఎవరైతే ఆ రోజు కన్వే చేశారో జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ కన్వే చేసిన వ్యక్తే ఇప్పుడు నిందితుల జాబితాలో ఉన్నాడు, బెయిల్ మీద ఉన్నాడు. నేను బంధువు కన్వే చేశాడు అనుకోవాలా, నిందితుడు కన్వే చేశాడు అనుకో? ఇప్పుడు ఆమె ఏమంటుంది, నిందితులు కాదు వాళ్ళ మీద విచారణ ఇంకా జరగాలని ఆమె అంటోంది. ఇప్పుడు కోర్టు వారు ఏమన్నారు, బంధువులు చనిపోతే కన్వే చేయడం సహజం కోర్టు అంటుంది, కానీ వాళ్ళు ఇప్పుడు నిందితులు. సో అది ఒక యాంగిల్. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ టైంకే మీటింగ్ పెట్టుకుని కూర్చోవడం, వీళ్ళందరితో కూర్చుని పైకి వెళ్ళి వచ్చి
చిన్నాన్న లేడిక అని చెప్పడం ఇది ఏమైనా ఎలిబి క్రియేట్ చేసుకున్నాడా? ఇది కూడా ఒక డౌటే కదా. చాలా మంది చేస్తూ ఉంటారు. ఆ టైంకి ఎక్కడ ఉన్నామంటే పలానా హోటల్లో ఉన్నానని ఒక ఎలిబి క్రియేట్ చేస్తాడు ఆ టైంకి. దృశ్యం సినిమాలో లాగా చాలా మంది ఫ్యాక్షనిస్టులు అయితే బెంగళూరు, చెన్నై వెళ్ళి హాస్పిటల్లో బిల్లులు చూపించి ఫ్యాక్షనిస్ట్ మధ్యలో వచ్చి చేసేసి వెళ్ళిపోతా ఉంటారు. మధ్యలో వాళ్ళ మనుషులు వేస్తారు, వీళ్ళకేమో ఎలిబి ఉంటుంది, జైల్లోంచి కూడా చేసిపోతూ ఉంటారు. వేసిపోతూ ఉంటారు. ఇక్కడ వెంకటకృష్ణ గారు తన తండ్రి మరణం ఏ విధంగా జరిగింది, ఎవరు చంపారు అనేది తెలుసుకోవటానికి ఇంత సుదీర్ఘమైన న్యాయ పోరాటం చేస్తున్న డాక్టర్ సునీతకి ముందుగా అభినందనలు చెప్పాలి. ఇంకొక రకంగా ఆమెకి మన సానుభూతి చెప్పాలి. సానుభూతి, సాలిడారిటీ. ఇప్పుడు ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్ లో వెంకటకృష్ణ గారు సిబిఐ పాత్ర ఏమిటి? మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్న విషయాల్లో సిబిఐ పాత్ర ఏంటి? సిబిఐకి ఎవరు అప్పగించారు కేసు? సుప్రీంకోర్టు అప్పగించింది. అప్పగించిన తర్వాత అంటే కేసుని అప్పగించిన తర్వాత సిబిఐ ఏం చెప్పింది? ఇట్ ఈజ్ ఎన్ హై ప్రొఫైల్డ్ పొలిటికల్ కాన్స్పిరసీ అని చెప్పింది. మరి హై ప్రొఫైల్డ్ పొలిటికల్ కాన్స్పిరసీ అని చెప్పిన సిబిఐ దానికి కంక్లూజన్కి వచ్చిందా, రాలేదా? ఆ విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసిందా, చేయలేదా? చెయ్యనప్పుడు ఈ మొత్తం కేసుల్లో సునీత ఎందుకు పోరాటం చేయాలి? సిబిఐ ఎందుకు పోరాటం చేయట్లేదు? కోర్టు ఎందుకు చేయట్లేదు? ఎగ్జాక్ట్లీ. సిబిఐ వాళ్ళు ఎందుకు అంటే ప్రోయాక్టివ్ గా తీసుకొని మేము ఈ కేసుని మేము ప్రిస్టేజియస్ గా తీసుకుంటున్నాము, ఇది మాకు అవసరము, దీన్ని మేము క్లియర్ చేసి మేము కోర్టుకు అప్పచెప్పాలి అన్న పట్టుదల సిబిఐలో ఎందుకు కనపట్టలేదు? దిస్ ఇస్ మై స్ట్రైట్ క్వశ్చన్ టు సిబిఐ. ఫండమెంటల్ క్వశ్చన్. మీకు సిబిఐ చెప్పింది కదా హై ప్రొఫైల్డ్ పొలిటికల్ మర్డర్ అని చెప్పింది కదా, మరి దాన్ని ఎస్టాబ్లిష్ చేసావా? మీరు అడిగినప్పుడు, కోర్టు అడిగినప్పుడు ఏం చెబుతున్నారు? నేను మొత్తం కంక్లూడ్ చేసేసాను అని చెప్తున్నావు. ఏం కంక్లూడ్ చేసావు? ఇప్పటివరకు ఆయుధం దొరికిందా? ఎట్లా ఇది ఏ గొడ్డలు పెట్టి వేశారో ఆయుధం దొరికిందా? ఎట్లా ఒక కంక్లూజన్కి ఎట్లా వస్తావు? నువ్వు ఫైల్ చేసిన మొత్తం ఈ వివరాలన్నీ కూడా కేసు ఒక్క రోజులో కొట్టేస్తారు. నువ్వు ఇన్కంక్లూజివ్ ఇన్వెస్టిగేషన్ తోటి నీకు సిబిఐకి క్రెడిబిలిటీ ఎట్లా వస్తుంది? అందుకని ఇవన్నీ కూడా వీటన్నిటికీ సమాధానాలు సిబిఐ చెప్పాలి. డాక్టర్ సునీత ఆమె కాళ్ళకి చెప్పులు అరిగేలాగా తిరుగుతూ ఉన్నది. కానీ ఈ తిరగాల్సిందంతా కూడా ఈ 33 పాయింట్లు వేయాల్సింది, ఈ 33 పాయింట్లకు సమాధానం చెప్పాల్సింది కూడా సిబిఐ చెప్పాలి. కానీ ఇప్పటి వరకు సిబిఐలో ఆ చలనం కనపట్టలేదు. సిబిఐకి సంబంధించి రామ్ సింగ్ అనే అధికారి మీద కేసులు పెడితే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్ని కేసులు పెట్టారు కదా రామ్ సింగ్ డ్రైవర్ని బెదిరించారు కదా, ఆ కేసులు ఏమైనాయి? ఆ కేసులను కూడా సిబిఐ పట్టించుకోదా? ఆ కేసుల్ని చూడదా? సాక్షులు చనిపోయారు. రంగయ్య అనే వాచ్మెన్ ఫుడ్ పాయిజనింగ్తో చనిపోయాడు అని చెప్పి రంగయ్య భార్య చెబితే కానిస్టేబుల్ ప్రొటెక్షన్ ఉండగా పోలీస్ ప్రొటెక్షన్లో ఉన్న ఒక విట్నెస్ చనిపోతే దాన్ని టేకప్ చేయదా సిబిఐ? చేయాల్సిన అవసరం లేదా? కృష్ణారెడ్డి తోటి అంటే అప్పటి లోకల్ పోలీసులు అక్రమ కేసులు పెట్టారని చెప్పి కోర్టు ధృవీకరించి ఆ కేసుల్ని ఎత్తేసింది కదా, కొట్టేసింది. ఎంత పెద్ద నేరం అది! అంటే స్టేట్ చేసిన నేరం కదా. అంటే అప్పటి స్టేట్ చేసిన నేరం స్టేట్ చేసింది అని ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాత, కోర్టే చెప్పిన తర్వాత సిబిఐ దీన్ని కూడా ఇందులో పార్ట్ చేయాల్సిన అవసరం లేదా? కేసులు పెట్టించింది ఎవరు, మొత్తం అవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం లేదా? ఇన్ని శేష ప్రశ్నలు ఉన్నాయి వెంకటకృష్ణ గారు. ఇన్ని శేష ప్రశ్నలతో పాటు కర్నూలులో సిబిఐని అడ్డుకున్నది ఎవరు కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలి కదా. సిబిఐ ఎవరు అని అరెస్ట్ చేయడానికి వెళ్తే, ఒక నిందితుడిని అరెస్ట్ చేయడానికి ప్రశ్నించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు లోకల్ పోలీసులు, ఆనాటి కర్నూలు ఎస్పీ కూడా సహకరించకపోతే ఆ ఎస్పీకి వ్యతిరేకంగా
సిబిఐ కేసు ఫైల్ చేయాల్సిన అవసరం లేదా? ఇన్ని శేష ప్రశ్నలు, ఇన్ని అంటే నేను ఇంకా అసలు మర్డర్ ఎవరు చేశారని చెప్పడానికి పులివెందుల్లో 3వ తరగతి పిల్లవాడిని అడిగినా చెప్తారు. చెప్తారు, అదే చెప్పేస్తారు. అసలు కావాలి కదా. దీన్ని ఎస్టాబ్లిష్ చేయటానికి Right. సిబిఐ ఎన్ని రకాలుగా ప్రయత్నించాలి, అన్ని రకాలుగా ప్రయత్నించకపోగా సిబిఐ చేయాల్సిన పనిని ఈ రోజున డాక్టర్ సునీత చేస్తున్నారు. రైట్. వెంకటేష్ గారు ఒక మాట, ఇప్పుడు ఈవిడ హైకోర్టుకి అప్పీల్ చేస్తున్నారు కదా, అది హైకోర్టులో ఆవిడకి ఎలాంటి న్యాయం దొరికే అవకాశం ఉంది అంటే అఫ్కోర్స్ మనం ప్రిడిక్ట్ చేయలేం, కానీ మెరిట్స్ ఆధారంగా మీరు సీనియర్ అడ్వకేట్ గా ఆవిడ అప్పీల్ సెట్ అయ్యే అవకాశం ఉంటుందా? మ్యూట్ లో ఉందండి. 100% ఆవిడకి ఫేవరబుల్ ఆర్డర్స్ వచ్చే ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే మన ఇప్పుడు దాకా ఈ కింద కోర్ట్ ఆర్డర్ ఈజ్ అగైన్స్ ది ఎస్టాబ్లిష్డ్ లా. సో ఆవిడ దాన్ని అజిటేట్ హైకోర్టు కింద చేస్తే ఆవిడ ఇదే లా చూసి వాళ్ళు చెప్తారండి. ఓకే, ఇప్పుడు ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ మీదే చెయ్యండి, ఇలాగే చెయ్యండి, అది జ్యుడిషియరీ ప్రెరగాటివ్ కాదు సార్. ఇన్వెస్టిగేట్ చెయ్యండి అనొచ్చు, కానీ ఇలాగే చెయ్యండి, ఈ రకంగా చెయ్యండి అని చెప్పడానికి జ్యుడిషియరీకి లేవరు. దట్ ఈస్ వాట్ ది లా సేస్. కంటెస్ట్ ఆవిడకి మంచి ఆర్డర్ వచ్చే ఛాన్స్ ఉందండి. రైట్. వెంకటేష్ గారు దీనికి అబ్జెక్షన్ చెప్పాల్సింది సిబిఐయా సునీత? సార్ యూఆర్ రైట్ అండ్ ఇన్ సమ్ కేస్ మీరు చెప్పిన పాయింట్స్ లోని ఎస్పెషలీ ఫర్దరెన్స్ ఆఫ్ జస్టిస్ కి వెళ్ళినప్పుడు కర్నూలులో జరిగిన ఇన్సిడెంట్ ఇట్స్ ఎ షేమ్ఫుల్ యాక్ట్ అండి. ఎవ్రీబడి షుడ్ టేక్ వెరీ సీరియస్ గా తీసుకోవాలి. ఒక ఎక్కడెక్కడో 20 ఏళ్ల క్రితం ఎన్బిడబ్ల్యూ ఉంటేనే ఎగ్జిక్యూట్ చేసి రాపులేస్తుంటే ఇంతమంది చూస్తుండగా లైవ్ లో ఒక వ్యక్తిని ఏం చేయలేము అంటే వాట్ మెసేజ్? దేశంలోనే అత్యున్నత స్థాయి దర్యాప్తు సంస్థనే లోపలికి రానివ్వలేదంటే అంతకంటే షేమే ఉంటుంది సిస్టమ్ కి. అది ఆ వ్యవస్థే దాన్ని సీరియస్ గా తీసుకోవాలి. చూద్దాం సార్. వెంకటేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.